అక్కడ పాములు ఉంటాయి, వాడు అక్కడ పోయి ఏందాక మాట ఇప్పుడు ఆ ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటుంది. మళ్ళా ఏం చేస్తాం? మాట్లాడుతున్నా నువ్వు చూసుకోవాలి, తల్లివి కాదా? వేడుత కాదు, అర్థమవుతుందా? హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ ఛానల్. ఈరోజు అయితే ఇర్ఫాన్కి అయితే చెట్లలో అయితే పాము కరిచిందంట. అయితే ఏమైందంటే ఇమ్రాన్ అన్న వాళ్ళ అక్క వాళ్ళు అయితే వాళ్ళ సొంత ఊరికి అయితే వెళ్ళారంట. అక్కడైతే గంగు వీళ్ళ టీం మొత్తం అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడున్న పిల్లలు ఇర్ఫాన్ తీసుకొని చెట్లలోకి అయితే ఆడుకోవడానికి పోయారు. అక్కడైతే పాములు ఉంటాయంట, వీళ్ళకి కూడా తెలియదు. అయితే గంగు కట్టప్ అయితే వీడియో తీస్తుంటే అప్పుడే ఎంగిలిగిల్లి ఇంకో అతను వచ్చి అన్న ఇర్ఫాన్కి పాము కరిచిందన్న చెట్టు కిందంటే అప్పుడే గంగు కట్టప్ ఇద్దరు కలిసి అగుడాగుడు మీద ఉరికితే నిజంగానే అక్కడైతే ఇర్ఫాన్ పడిపోయి ఉన్నాడు. అప్పుడే గంగు ఇర్ఫాన్ తీసుకొని కట్టప్ప కారు ఎక్కించుకొని వస్తుంటే అప్పుడే ఇంకో అతను వచ్చి అక్క ఇర్ఫాన్కి పాము కరిచిందంటే అక్క అయితే చాలా ఎడుచుకుంటూ చాలా భయపడి దగ్గర గురికొచ్చింది. అప్పుడే ఏమైందంటే అక్క చూద్దాం అంటే గంగు వీళ్ళిద్దరేమో చూపెట్టడం లేదు. ఎందుకంటే కార్కి లాకేస్తున్నారు. అక్కనేమో ఎందుకు లాకేస్తున్నారు, చూపెట్టండి అంటే నువ్వు అవసరం లేదు, మేము ఇద్దరం మీద కోతాం హాస్పిటల్. కానీ వీళ్ళిద్దరు అయితే అక్క నాణ్యలేరు. అక్క చాలా లొల్లి చేసేసరికి కాళ్ళు అయితే ఎక్కించుకొని అక్క అయితే ఇర్ఫాన్ చూసి చాలా ఏడ్చింది. అక్కకి ఇర్ఫాన్కి ఏమైందనే సంబంధం లేకన్నా ఇర్ఫాన్ అన్న ఎక్కడ కొడతాడు, ఎక్కడ చంపేస్తాడు అనే భయం అయితే చాలా ఉంది. అక్క అయితే చాలా భయపడింది. మళ్ళా గంగ ఏమంటుందంటే నీకు పిల్లల మీద సోయలేకుండా ఎప్పుడు ఫోన్లో గేమ్ ఆడతావంటే ఎవరు గేమ్ ఆడతారు, నేను ఆడతానా గంగ మీకైతే అక్క రివర్స్ అయింది. కట్టపోడు అక్కనైతే చాలా తిట్టిండు, ఎందుకంటే దొరికింది టైం అని. పాపం అక్కనైతే చాలా తిట్టిండ్రు. కట్టప్ప కూడా ఇప్పుడు ఆ ఫోన్లోనే మైమకమైపోతావు, పిల్లల మీద సోయలేకూడదు అంటే అక్కనేమో చాలా ఏడ్చేసింది. మీరు ఇష్టం వచ్చినట్టు మీకు నోటికి ఎంతసే అంత అనుకున్నాను. అక్క అయితే చాలా బాధపడుతుంది. కట్టప్ప గంగ ఇంకా అక్కనైతే చాలా తిట్టారు, పిల్లలను చూసుకుని తెలియదా అని. అక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా ఎక్కడ ఉంటాయో కూడా తెలియదంట వీళ్ళకి. వీళ్ళు మాత్రం ఆ సిటీ అయితే చాలా దూరంలో ఉందంట వీళ్ళకి మాత్రం. కట్టప్ప అసలు ఎంత స్పీడ్ అయినా కార్ అయితే ఇంకా సిటీ చేరుకోవడం లేదు. కార్ స్పీడ్గా వెళ్ళడంతో కార్ మధ్యలోనే కార్కి ఏమో డీజిల్ అయిపోయిందంట. చూసి అక్కడ డీజిల్ ఏమీ అయిపోలేదు, కార్ ఏమో ప్రాబ్లం వచ్చిందంట. అసలు ఎంత చూసినా ప్రాబ్లం అయితే ఈ కట్టపో 2 నిమిషాలు సాల్వ్ అయిపోతాయని చెప్పిండు. కానీ మళ్ళీ లోపల వేలు మొత్తం ఎలికలు కొరిగేసిన కారు ఖరాబ్ అయిందని చెప్పదాడే. గంగు అయితే నా ఫోన్ అన్న లేదా క్యాబ్ అన్న బుక్ చేస్తుంటే అంటే అక్కడేమో అప్పుడు అన్నీ ఒకటే సరే నీ ఫోన్కి ఏమైంది, కట్టప నీ ఫోన్కి ఏమైంది అంటే ఇప్పుడే మెల్ల ఇర్ఫాన్ చూడండి ఎలా వస్తున్నావు బయటికి. వీళ్ళైతే పెద్ద ఫ్రాంక్ వేసారు భయ్య, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్. అందుకే ఇలా అంతా మొత్తం పరిశాన్ చేస్తారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రాంక్ భయ్య. చెప్పు చెప్తే అర్థం చేసుకోదు. అరే జల్దీ ఏ కట్టప్ ఏమైందో 2 నిమిషాలు అయిపోతుంది. నా ఫోన్ ఏది వైరు ఎలుకలు కొరికేసి. అరే ఆడక్క అని వేడుతే కాదు, అర్థమవుతుందా? అరే ఎవరికైనా ఫోన్ చేయ. అరే ఫోన్ తీసుకో, మర్చిపోయినా ఇది అయితే లేదు. ఇది అరే నేను ఇంటికాడ మాత్రం ఇంటికాడ మర్చిపోయేసి వచ్చిన నేను వచ్చేసాడు రాడు.
ఇప్పుడు ఇర్ఫాన్ వీళ్ళు బయట కొట్లాడుతుంటే మెల్లగా తాంబేలు పిల్లి వచ్చినట్టు మెల్లగా కాళ్ళకి దిగి వచ్చి మమ్మీ ఇది ఫ్రాంక్ అని అయితే వాళ్ళ అమ్మకి చెప్పిండు. వాళ్ళ అమ్మ అయితే చాలా సీరియస్ అయింది. నేను మీకు పిచ్చామ లేక కొడుతున్నాడని వాళ్ళ అమ్మ అయితే చాలా సీరియస్ అయింది. మీరు కనుక పూర్తిగా చూడడానికి పర్షియన్ ఇర్ఫాన్ ఛానల్ ఉంది, చూడండి.